బ్రో ఇప్పుడే మూవీ చూసి వస్తున్న దేవరా మూవీ. నిజంగా ఎన్టీఆర్ అన్నని ఎవరైతే ట్రోల్ చేశారో, రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ ఇన్ని ట్రోల్స్ జరిగినాయి. నిజంగా ఈ సినిమా చూస్తా అంటే బ్రెయిన్ పనిచేయలేదు భయ్య. ఒక్కొక్క షార్ట్, ఒక్కొక్క ఎలివేషన్స్, ఒక KGF, RRR ఏమీ పనికిరావు భయ్య. ఆ రేంజ్లో ఉన్నాడు. ఒక పెద్ద ఎన్టీఆర్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ కానీ, కొడుకు క్యారెక్టర్ పక్కన పెట్టి కానీ, నాన్న వచ్చినప్పుడు ఎవరు థియేటర్లో సీట్లో కూర్చోరు భయ్య. నరాలు ఇట్లా లేస్తా ఉంటాయి ఆ గూస్ బంప్స్. లాస్ట్ 40 నిమిషాలు చూడాలా, అర్రాచకం అసలు. ఏంటి భయ్య లాస్ట్ 40 నిమిషాలు చెప్పకూడదు, మళ్ళీ రివీల్ చేశాను అనుకో స్పాయిలర్ అయిపోతుంది. చూడండి, థియేటర్లో శవాలు లేస్తాయి పక్క. ఆ రేంజ్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అన్నని ఎలా చూడాలనుకుంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్, అలా చూపించాడు కొట్టాల శివ. అలాగే ఎర్ర సముద్రం గురించి బాగా హైలైట్ చేశారు కదా, అసలు ఏంటి 2000 మందితో భయ్యా. నువ్వు నార్మల్గా సముద్రంలో మనం ఒక బిందె నీళ్లు పోసినా కూడా కనపడవు. అలాంటిది సముద్రమే ఎర్రగా అయ్యిందంటే నువ్వు ఆ షాట్ చూడు భయ్యా, నీ బ్రెయిన్ పనిచేయదు. నువ్వు ఇంతవరకు హిందీ, ఇంగ్లీష్లో ఎక్కడ కానీ అలాంటి షాట్లు తీయలేదు. మన తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ ఒక స్థాయికి తీసుకొచ్చిన కొట్టాల శివ గారికి దండం పెట్టాలి. అలాగే మన ఎన్టీఆర్ అన్నకి. అంటే ఎన్టీఆర్ గారు ఇంతవరకు చాలా రోజుల తర్వాత రొమాన్స్ యాంగిల్ కూడా చూపించారు. జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎన్టీఆర్ గారు కాబట్టి ఆమె జాహ్నవి కపూర్ కూడా అంత రొమాన్స్ చేసింది. అంత ఆయన ఎన్టీఆర్తో ఛాన్స్ రావడమే ఎక్కువ. ఇది మనం యూజ్ చేసుకోవాలి వీళ్ళ ఇండస్ట్రీని అనేసి బాగా ఎక్స్పోజింగ్ ఇచ్చింది. కానీ ఎన్టీఆర్ అన్నంత డ్యాన్స్ అయితే వేయలేదు, దొరికిపోయింది. ఎన్టీఆర్ అన్న ఒక 150 స్పీడ్లో పరిగెత్తా అంటే ఆమె కనీసం 20 స్పీడ్లో కూడా పరిగెత్తలేకపోతుంది. ఏదో ఇది పెట్టి అట్లా కవర్ చేసింది. కానీ సినిమా మాత్రం భయ్యా నిజంగా ఫైట్స్ చూడు. అసలు ఆ సముద్రంలో ఫైట్లో అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటాయి భయ్యా. అస్థి పంజరాలతో ఒక ఫైట్ ఉంటుంది, అది చూసినాం అనుకోని నరాలు లేస్తూ ఉంటాయి. అంటే ఎన్టీఆర్ గారు మామూలుగా డాన్స్ అంటే ఎన్టీఆర్ ఇలా చూసి అలా చేసేస్తుంటారు. అంటే తనకి పోటీగా చేసిన అనుకోవచ్చు జాహ్నవి కపూర్. లేదు భయ్యా, లేదు. జాహ్నవి కపూర్ ఓకేనే, బట్ అందాలు చూసుకోవడానికి పోవచ్చు. కానీ ఎన్టీఆర్ అన్న ఆడాడు భయ్యా డాన్స్, ఇచ్చి లేచింది. ఆ దూకే ధైర్యం జాగ్రత్త థియేటర్లో చూస్తే గుండె చేస్తారు భయ్యా. గుండెకే గూసంస్ వచ్చేలాగా ఉన్నాయి అనమాట అసలు ఆ షాట్లు. అంటే కొంతమంది సెకండ్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించింది అంటారు. లేదన్న, సెకండ్ హాఫే హైలైట్ సినిమాకి. లాస్ట్ 40 నిమిషాలు నువ్వు చూడు. ఆ అనిరుద్ మ్యూజిక్ ఏమో గుడి కట్టాలన్న. నిజంగా సచ్చిపోలే ఎన్టీఆర్ అన్న. అసలు ఆ ఎలివేషన్, ఫైట్లు, ఆయన యాక్టింగ్ అరాచకం. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు అఖండ, ఆయన పేరు తమన్ పనికిరాడు అనిపించింది ఆ మ్యూజిక్. సినిమా కంపల్సరీ మస్ట్ వాచ్ అన్న. థియేటర్లో చూడండి. ఈ దసరా వరకు ఇంకా ఇదే కొత్త జింపి పారేంగాడు ఎన్టీఆర్ అన్న. KCPD భయ్యా పక్కా చూడు. మన కల్కిరి గైడ్లు ఎగిరిపోతాయి. ఆ రేంజ్ ఎలివేషన్స్ ఉన్నాయి. నాకైతే సినిమా బాగా నచ్చింది అన్న. ఏం లేదు, ఒక చిన్న అది అంటే మామూలుగా ఇద్దరు ఉంటారు, అంటే డబుల్ యాక్షన్ కదా. అంటే ఎవరి క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది అనుకోవచ్చు? వాళ్ళ నాన్న క్యారెక్టర్. అంటే కొడుకు క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? కొడుకు ఓకే అన్న, బట్ మనం జైలు ఒకసారి చూసాం, 2 క్యారెక్టర్లు చూసాం. 3వ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది, మీసాలు పెట్టుకొని అలా అన్నమాట. ఆ నాన్న వచ్చినప్పుడు అంతా నిజంగా ఒక ఇట్లా లేస్తాయి, మనం కూర్చుని ఉన్న వాళ్ళకి శవాలు లేస్తాయన్న చూడు, ఇట్లా లేస్తాయి అన్నమాట వాళ్ళ నాన్న. అసలు ఆయుధ పూజ సాంగ్ ఉంది భయ్యా, నువ్వు ఆ సాంగ్ చూడు భయ్యా. ఇంతవరకు నువ్వు ఏ సాంగ్ మర్చిపోతావు. RRRలో నాటు కూడా మర్చిపోతావు అనమాట. ఆ KGFలో అది కూడా మర్చిపోతావు. ఆ రేంజ్ ఉంది అసలు ఆయుధ పూజ సాంగ్. కత్తులకి ఆయుధ పూజ చేశాడు భయ్యా. ఆయుధ పూజ చేసి ఒక్కొక్కరిని తలకాయలు నరుపుతా అంటే థియేటర్లో చూడనోడు మనిషే కాదు భయ్యా. నాకైతే పిచ్చిగా నచ్చింది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నాకు ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ ఎలా ఉంది? ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ అంటేనే మన అన్ని ప్రపంచంలోనూ నాకు నచ్చిన బెస్ట్ ఇంట్రడక్షన్ ఊసరవెల్లి. దాని తర్వాత ఆ రేంజ్ ఇంట్రడక్షన్ అంటే ఈ సినిమాలోనే భయ్యా. ఎంత కలెక్షన్ అవుతుంది చెప్పాను కదా, కల్కి ఎగిరిపోతుంది. బాహుబలి అంటే ఇంకా చెప్పలేమ్మా, అది కల్కి అయితే ఎగిరిపోతుంది. కల్కి ఎగిరిపోతుంది పక్క. ఇండస్ట్రీ హిట్ అనుకోవచ్చా పక్క? మీరు అసలు బుక్ మై షో చూశారు కదా, సునామీని చూశారు కదా. 6 సంవత్సరాల తర్వాత వచ్చాడు కాబట్టి అసలు మామూలు బుకింగ్ అవ్వట్లేదు అసలు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అసలు ఆ మేకలు కోయడం ఏందో, తలకాయలు కోసి థియేటర్గా పెట్టలేదు భయ్యా. థియేటర్లో స్క్రీన్కి మేకలు తలకాయలు కోసి రక్తంతో పాలాభిషేకాలు చేస్తారు చూడు. మాస్, నిజంగా మాస్. ఎన్టీఆర్ అన్న #1 మాస్ హీరో అని అనిపించుకున్నాడు భయ్యా. అది చూస్తేనే తెలుస్తుంది. మాస్ హీరోలు అంటే పవన్ అన్న, ఎన్టీఆర్ అన్న. మన తెలుగులో కొట్టాలి అంటే వీళ్ళిద్దరే భయ్యా. ఒక్క మాటలో చెప్పాలి దేవర్ గురించి అంటే ఏం చెప్తారన్నా? ఒక్క ముక్కలోనా బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ.